వినాయకుడికి ఏనుగు తలకాయ ఉందని చెప్పి ఏ అమ్మాయి కూడా వినాయకుడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అందరి దేవుళ్లకు భార్యలు ఉంటారు, కానీ వినాయకుడికి మాత్రం ఒక్క భార్య కూడా లేదని చెప్పి చాలా కోపం వస్తుంది. దీంతో వినాయకుడు వేరే దేవుళ్ల పెళ్లిళ్లు జరగకుండా ఆపాలని చెప్పి ఎలుకలతో కలిసి ఆపేస్తాడు. దీంతో దేవుళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. బ్రహ్మదేవుడు ఇద్దరు అమ్మాయిలను పుట్టిస్తాడు. వాళ్ళ పేర్లు సిద్ధి, రిద్ధి. వీళ్ళని వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీని తర్వాత వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళ పేర్లే శుభ్ ఇంకా లాభ్. ఈ విధంగా వినాయకుడికి పెళ్లి జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఇప్పుడే తెలిసి ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి అందరూ కూడా జై గణేష అని కామెంట్ చేయండి.